హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి టీఎస్ఆర్జేసీ 2025 నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన వీడియో లెక్కలు పోదామండి. సో మనకి ఇది వచ్చేసి మనకి ఈ యొక్క ఇంటర్మీడియట్ అనమాట. సో 10th క్లాస్ ఈ సంవత్సరం మార్చి 2025 ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో కనుక సీట్ వస్తే కనుక సో మనకి ఫ్రీ ఎడ్యుకేషన్, తర్వాత లాడ్జింగ్, బోర్డింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసి తెలంగాణ వ్యాప్తంగా 35 కాలేజెస్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో బాయ్స్కి వచ్చేసి 15 కాలేజెస్ ఉన్నాయి, గర్ల్స్కి వచ్చేసి 20 కాలేజెస్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఒకసారి ఇంకా చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు కదా, సో ఫెసిలిటీస్ చెక్ చేస్తే కనుక ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, సో మనకి ఆ ఫెసిలిటీస్ అయితే కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డిస్టిక్ వైజ్గా ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి ఏంటనేది లిస్ట్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ చెక్ చేస్తే కనుక టీజీఆర్జేసీ బాయ్స్, సో యాదాద్రి భువనేశ్వర్ డిస్టిక్ అనమాట. సో ఇందులో ఉన్నటువంటి కాలేజ్కి 33 జిల్లాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా అప్లికేబుల్ అవుతారనమాట. సో ఇది వచ్చేసి మనకి సో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క టోటల్గా వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలో బోధన అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఎంపీసీ సీట్స్ అయితే 88 ఉన్నాయి, బైపీసీ వచ్చేసి మనకి 60 ఉన్నాయి, ఎంఈఎస్ అయితే కనుక 30. టోటల్గా వచ్చేసి మనకి ఈ యొక్క కాలేజ్లో బాయ్స్కి 178 సీట్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ గర్ల్స్ కనుక చెక్ చేస్తే కనుక సో టీజీఆర్జేసీ గర్ల్స్ వచ్చేసి మనకి హన్మకొండ. సో దీనికి కూడా 33 జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పోటీ చేయొచ్చు అనమాట. సో ఇందులో కూడా సేమ్ ఎంపీసీ వాళ్ళకి 88 సీట్స్ ఉన్నాయి, బీపీసీ 60 సీట్స్, ఎంఈసీ వచ్చేసి 36, టోటల్గా వచ్చేసి 178. సో రిమైనింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక 33 టీజీఆర్ స్కూల్ అప్లికేటెడ్ యాజ్ ఏ జూనియర్ కాలేజ్ యాజ్ డీటెయిల్డ్ బిలో. సో దీని ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీజీఆర్జేసీ బాయ్స్ గద్వాల్, జోగులాంబ, సో ఇందులో మనకి సో ఈ డిస్టిక్ వాళ్ళు మాత్రమే అప్లికేబుల్ అవుతారనమాట ఈ కాలేజ్కి. సో ఈ రకంగా మీరు అయితే కనుక ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మనకి ఒకసారి చెక్ చేస్తే కనుక ఈ కాలేజ్లో ఓన్లీ ఎంపీసీ తర్వాత బీపీసీ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఎంపీసీలో 40 సీట్స్ అయితే ఉన్నాయి, బీపీసీ వచ్చేసి మనకి 40 సీట్స్, టోటల్గా మనకి 80 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఎంఈసీ సీట్స్ అనేవి లేవన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 33 కాలేజ్ వచ్చేసి మనకి ఇక ఎంఈసీ అనేది బ్రాంచ్ అనేది లేదనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఓన్లీ ఎంఈసీ అనేది ఈ 2 కాలేజ్లో మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి 33 వాటిల్లో మనకి ఓన్లీ ఎంపీసీ, బీపీసీ బ్రాంచెస్ మాత్రమే ఉండడం జరిగిందనమాట. సో ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు. సో నెక్స్ట్ కనుక చెక్ చేస్తే టీజీఆర్జేసీ గర్ల్స్ మహబూబ్ నగర్, సో ఈ అన్ని డిస్టిక్ వాళ్ళు వీరు అప్లికేబుల్ అన్నమాట. సో నెక్స్ట్ టీజీఆర్జేసీ బాయ్స్ హైదరాబాద్, సో హైదరాబాద్ డిస్టిక్లో వాళ్ళు అప్లికేబుల్ అన్నమాట. సో ఈ రకంగా ఫ్రెండ్స్ మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళో దాన్ని బట్టి కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు నియరెస్ట్గా ఉన్నటువంటి కాలేజెస్కి. సో మీరు ఆన్లైన్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు దానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టు ఎలిజిబిలిటీ కనుక చెక్ చేస్తే 10th క్లాస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, సో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయి ఉండాలండి మార్చి 2025 ఓన్లీ. సో ఈ సంవత్సరం మార్చి 2025 ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేబుల్ అవుతారనమాట. సో ప్రీవియస్ ఇయర్స్గా మేము ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయినామంటే సో నాట్ ఎలిజిబుల్ అనమాట, నీడ్ నాట్ టు అప్లై. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ఎర్లియర్ ఇయర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ప్రీవియస్ ఇయర్స్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఈ సంవత్సరం ఎవరైతే మార్చి 2025లో ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేబుల్ అనమాట. సో నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మనకి ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇచ్చారండి. సో 10th డేట్న మే 2025 10 AM to 12:30 PM. సో ఈ టైమింగ్స్ లోపల మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు, ఇందులో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చెక్ చేస్తే తెలుగు, ఇంగ్లీష్, సో 2 లాంగ్వేజ్లలో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎంపీసీ వాళ్ళకైతే కనుక ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సో 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది, 150 మార్క్స్ మ్యాక్సిమం. అదే బీపీసీ వాళ్ళైతే కనుక ఇంగ్లీషు, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ అయితే మీరు చదవాల్సి అనమాట. సో ఫ్రెండ్స్ ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా 10th స్టాండర్డ్ లెవెల్లో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో 10th స్టాండర్డ్ లెవెల్లో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి కూడా 2.5 hours ఉంటుంది, 150 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఎంఈస్ అయితే కనుక ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, సో 2.5 hours 150 క్వశ్చన్స్, సో 150 మార్క్స్. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ అయితే కనుక. సో మనకి
టోటల్గా వచ్చేసి 150 మార్క్స్ అయితే ఉంటాయి, 50 మార్క్స్ పర్ ఈచ్ సబ్జెక్ట్. సో మనకి ఒక్కో సబ్జెక్ట్ నుంచి 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో అన్నీ కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయండి క్వశ్చన్స్ అనేటివి. సో ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే ఇచ్చారు, ఈ సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ క్వశ్చన్స్ పేపర్ కూడా ఆ సైట్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఇక్కడ మనకి ది క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ TJRJC CET విల్ బి బేస్డ్ ఆన్ ది 10th స్టాండర్డ్ లెవెల్ ఇన్ తెలంగాణ బోర్డ్. సో తెలంగాణ 10th స్టాండర్డ్ లెవెల్ సిలబస్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఎలా అప్లై చేయాలంటే ఇంకా ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి లాస్ట్ డేట్ వచ్చి మనకి April 23rd. సో మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి April 23rd లాస్ట్ డేట్. ఎగ్జామ్ ఫీజు అయితే మనకు 200 రూపీస్ అయితే పే చేయాలి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇచ్చారు. వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ది క్యాండిడేట్ హ్యాస్ టు ఆప్ట్ ఫర్ ద కోర్స్ వన్స్ ఏ కోర్స్ ఆర్ గ్రూప్ ఈజ్ ఆప్టెడ్ ఇట్ కెన్ నాట్ బి చేంజ్డ్. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏ బ్రాంచ్ కోసం మీరు అప్లై చేసుకుంటున్నారు, సో ఎంపీసీనా బీపీసీనా ఎంఈసీనా అనేది ఒక్కసారి మీరు ఆన్లైన్లో ఆ యొక్క బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో తర్వాత చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు అని వీళ్ళు ఇక పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏదైతే ఇష్టమో, సో ఏదైతే మీరు చదవాలనుకున్నారో దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. సో ఎవరో చెప్పారు అది ఇదని కాకుండా మీకు నచ్చినది ఆ యొక్క బ్రాంచ్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అదైతే ఇంకా నెక్స్ట్ కనుక చెక్ చేస్తే సో ఫ్రెండ్స్ మనకి కౌన్సిలింగ్ వచ్చేసి కౌన్సిలింగ్ 1:3 రేషియోలో మనకి ఒక లిస్ట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అండ్ మనకి టెంటేటివ్ డేట్ ఆఫ్ ఫస్ట్ phase 1 అడ్మిషన్స్ వచ్చి మనకి 4th వీక్ ఆఫ్ మే మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి స్పెషల్ ఫీ వచ్చేసి నో ఫీ ఈజ్ టు బి కలెక్టెడ్. సో మీ నుంచి ఏమి ఫీజు అనేది కలెక్ట్ చేయడం, ఎటువంటి ఫీజులు అనేవి మీ నుంచి కలెక్ట్ చేయడం జరగదు అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్ దీని యొక్క అడ్వాంటేజెస్. సో అప్లికేషన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది, దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఫిల్ చేయాలి, ఈ రకంగా చేయకూడదు సో అని ఇక్కడ మనకైతే ఇచ్చారనమాట, ఈ యొక్క నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సో ఇది క్వశ్చన్ పేపర్ అనమాట, మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది అనమాట. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారనమాట. సో నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆన్లైన్ యొక్క TJRJC 2025 నోటిఫికేషన్ గురించి. సో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23rd. సో మనకి April 23rd లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారైతే ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దీంట్లో సీట్ రావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంకా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.